శవాలను తవ్వి తీసి ఇష్టమైనవి పెడతారు. మనేన్ వేడుక తెలుసా? ఆ వివరాలేంటో చూద్దాం. సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆ రోజో మరుసటి రోజో వీలైనంత తొందరగా అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇక తర్వాత చిన్న కర్మ, పెద్ద కర్మ, సంవత్సరికం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతి ఏటా మరణించిన రోజు ఆ సమాధి వద్దకు వెళ్లి పూలు పండ్లు పెడుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆచారం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రతి ఏటా మృతదేహాలను బయటికి తీసి మరీ వారికి నచ్చినవి పెడుతుంటారు. అవును, ఇండోనేషియాలోని టోరజ జాతి ప్రజలు మరణించిన వారిని వెంటనే పూడ్చిపెట్టరు. వారి శరీరాలకు లేపనాలు పూసి చాలా కాలం ఇంట్లోనే పెట్టుకుంటారు. అనంతరం చాలా రోజుల తర్వాత ఆ మృతదేహాలను పూడుస్తారు. అలా అని ఈ వ్యవహారం అక్కడితో అయిపోయిందనుకుంటే పొరబడినట్లే. ఆ తర్వాత అసలు వేడుక మొదలవుతుంది. పూడ్చిపెట్టిన మృతదేహాలను ప్రతి ఏటా బయటకు తీస్తారు. ఇందులో భాగంగా ఇండోనేషియాలో ఏటా ఆగస్టు నెల చివర్లో ఇలా తమవారి మృతదేహాలను తవ్వి బయటకు తీస్తుంటారు ఇండోనేషియాలోని టోరజు జాతి ప్రజలు. అనంతరం వాటిని శుభ్రం చేసి కొత్త దుస్తులు వేసి వారికి తలదువ్వి సిద్ధం చేస్తారు. అనంతరం వారితో ఫోటోలు తీసుకుని కాసేపు గడిపిన తర్వాత వారికి ఇష్టమైనవన్నీ సమాధిలోనే ఏర్పాటు చేసి మళ్లీ పూర్తి చేస్తారు. దీనినే మనేన్ వేడుక అని అంటారు. దీనివల్ల తమవారు సమాధుల్లో సౌకర్యంగా ఉంటారనేది టోరజ ప్రజల నమ్మకం. సాధారణంగా పట్టణాలకు వలస వెళ్లిన వారంతా ఈ నెలలో తిరిగి తమ గ్రామాలకు రావడానికి ఈ ఆచారం ఏర్పాటు చేశారని కొందరు చెబితే, ఈ ఆచారం కోసమే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఈ నెలలో సొంత గ్రామాలకు వస్తారని చెబుతుంటారు. వాస్తవానికి ఈ మనేన్ ఆచారం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం, కొత్త బట్టలు తొడగడం మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువని చెబుతుంటారు. ఈ ఆచారం మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉందని అంటారు. ఇది టోరజ ప్రజలకు, ముఖ్యంగా ముందుగా మరణించిన కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.